సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు వీడియోలో నేను మీకు ఈచిమోకు స్ట్రాటజీ గురించి అయితే చెప్పబోతున్నా. సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంది బ్రో, ఆల్రెడీ నువ్వు ఈచిమోకు గురించి స్ట్రాటజీ పైన వీడియో అయితే చేసినుండే కదా, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని. బట్ గైస్, ఈ రోజు ఏంటంటే ఈచిమోకు గురించి కొంచెం అడ్వాన్స్ అయితే చెప్పబోతున్నా. సో ప్రీవియస్లీ మనం చేసినాం కదా, ఓన్లీ ఈచిమోకు క్లౌడ్ కి యూస్ చేసి మనము ఆ స్ట్రాటజీని అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినుండే. బట్ ఈ రోజు మీకు ప్రాపర్ గా అందులో మనకు ఈఎంఎస్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఎట్లా యూస్ చేయాలి అనేది ప్రాపర్ గా చూపిస్తా. చాలా అడ్వాన్స్ గా అయితే ఉంటది. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. మీరు ఒక బిగినర్ అయినా సరే చార్ట్స్ ఎట్లా రీడ్ చేయాలి, క్యాండిల్స్ ఏంది, ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఇలాంటి మీకు అర్థం అవ్వకపోతే మీకోసం ఈచిమోకు ఈ అడ్వాన్స్ స్ట్రాటజీ అనేది వరం లాంటిది గైస్, సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. కంప్లీట్ గా ఎక్దమ్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడైతే చార్ట్స్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. ఈ రోజు నేను ఏంటంటే సోలానా చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. సో మీరు ఇచిమోకు క్లౌడ్ ని గైస్, ఇప్పుడు నేను చెప్పబోయే స్ట్రాటజీ మీరు క్రిప్టోలో కూడా యూజ్ చేయొచ్చు, ఫారెక్స్ లో, ఇండియన్ మార్కెట్ లో ఎక్కడైనా సరే యూజ్ చేయొచ్చు, ఏ మార్కెట్ లో అయినా సరే యూజ్ చేయొచ్చు బ్రో, సరేనా? సింపుల్ గా ఏం చేయండి అంటే, మీకు తెలిసింది ఇక్కడ ఇండికేటర్ ఆప్షన్ అయితే ఉంటది. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఇచిమోకు అని సెర్చ్ చేయండి. ICHI ఇచిమోకు అని సెర్చ్ చేయగానే ఈ విధంగా మనకు ఇచిమోకు క్లౌడ్ అని ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సింపుల్ గా దీనిపైన క్లిక్ చేసుకొని ఇంప్లిమెంట్ అనేది చేసుకోండి బ్రో. చూసుకోవచ్చు, ఇక్కడ మనకు ఇచిమోకు క్లౌడ్ అనేది ఇంప్లిమెంట్ అయితే అయిపోయింది. సో మనము ప్రీవియస్లీ అయితే మాట్లాడుకున్నాండి కదా, ఇంతకు ముందు నేను ఇచిమోకు గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. అప్పుడు ఏంటంటే మీకు జస్ట్ ఇగో ఈ 3 లైన్స్ ని కూడా ఆఫ్ చేసేసి ఓన్లీ ఏదైతే క్లౌడ్ ఉందో ఈ క్లౌడ్ కి బట్టే చూపించిన. అంటే ఎప్పుడైతే మన క్లౌడ్ కి కిందికి వస్తుందో మార్కెట్, అప్పుడు మీరు సేల్ సైడ్ తీసుకోండి. ఎప్పుడైతే క్లౌడ్ కి పైన ఉంటుందో అప్పుడు మీరు బై సైడ్ తీసుకోండి అని ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినుండే, సరేనా? సో బట్ ఈ రోజు ఏంటంటే కొంచెం అడ్వాన్స్ గా అయితే చెప్పబోతున్నా. మీకు ఇప్పుడు చెప్పబోయే అడ్వాన్స్ స్ట్రాటజీలో ఏంటంటే మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, అండ్ టార్గెట్ ఎప్పుడు బుక్ చేయాలి, అది కూడా మీకు చూడనీకైతే కనిపిస్తుంది, సరేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో బ్రో. చాలా మంది ఈ స్ట్రాటజీని కోర్సెస్ లాగా సేల్ చేసి అమ్ముతుంటారు. బట్ మనం ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే నేను మీకైతే అడ్వాన్స్ కి అయితే నేర్పిస్తున్నా. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సరేనా? సో సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఏం చేయకుండా మనం ఎట్లుందో అట్లా పెట్టేసుకోండి. ఏ విధంగా అంటే మనము ఈ క్లౌడ్ ని పెట్టుకుంటే డైరెక్ట్ ఎట్లా వస్తుందో అట్లయితే పెట్టేసుకోండి. ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది మనం చేయొద్దు, సరేనా? సో మీకు ఒక్కొక్కటి చేసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్తా. సో ఇవన్నీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ అనేది చేసేస్తా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసేస్తా, అన్ని తీసేస్తా అన్నట్టు. అన్ని తీసేస్తే మనకు ఏం లేదన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే కన్వర్జన్ లైన్ అయితే పెట్టేసుకుందాం. కన్వర్జన్ లైన్ ని పెట్టేసుకుంటే ఇప్పుడు కన్వర్జన్ లైన్ ని పెట్టుకొని ఓకే అయితే చేసేస్తాను నేను. కన్వర్జన్ లైన్ ని పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసుకోండి, ఈ బ్లూ కలర్ మనకు ఈఎంఏ అయితే వచ్చేస్తుంది బ్రో, ఓకేనా? ఇది మనకి ఏంటంటే 9 పీరియడ్ ఈఎంఏ అనేది ఉంటది. ఇన్పుట్స్ లకు వెళ్తే చూసుకోవచ్చు, 9 పీరియడ్స్ ఈఎంఏ అయితే ఉంటది అన్నట్టు ఇక్కడ, సరేనా? సో ఇది మనకు ఇది ఒకటి ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఏంది బ్రో అంటే నేను మీకు చూపిస్తా. ఇది ప్లస్ ఇంకోటి ఉంటది, అవి రెండింటిని మనం కాంబినేషన్ లాగైతే యూజ్ చేస్తాం. అది ఎట్లా అంటే మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనం ఏంటంటే స్టైల్లోకి వెళ్ళి ఇక్కడ బేస్ లైన్ ను కూడా యాక్టివేట్ చేసుకుందాం. ఓకే పైన క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు చూసుకోవచ్చు, బేస్ లైన్ కూడా వచ్చేసింది. మనకు ఈ రెండింటిని కాంబినేషన్ లాగైతే మనం యూజ్ చేస్తాం ఈ చిమోకులో, సరేనా? సో ఎట్లా కాంబినేషన్ లో యూజ్ చేస్తామంటే సింపుల్. ఎప్పుడైతే మనకు ఇగో చూసుకోవచ్చు, ఇక్కడ ఈ బేస్ లైన్ ఉందా, బేస్ లైన్ ని కన్వర్జన్ లైన్ ఎప్పుడైతే ఈ విధంగా పైన సైడ్ బ్రేక్అవుట్ చేస్తుందో అప్పుడు మనం ఏంటంటే ఇక్కడ బై లాంగ్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుంటాం అన్నట్టు. ఇది ఒక మనకు కన్ఫర్మేషన్ ఇక్కడ, ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇగో బ్లూ కలర్ లైన్ ఉందా, ఇది ఏం చేసింది మనకు బేస్ లైన్ అయితే ఈ విధంగా మధ్యలోకి వెళ్ళి బ్రేక్అవుట్ చేసి ఈ విధంగా అయితే పైకి వెళ్తుంది. అంటే మనకు బ్లూ కలర్ లైన్ పైన ఉంది, ఈ బేస్ లైన్ అనేది కింద ఉంది. దీని మీనింగ్ ఏంటంటే మనకు ఒక బై సైడ్ మార్కెట్ బుల్లిష్ ఉందని మీనింగ్ అన్నట్టు, సరేనా? ఇది ఒకటి మనకు. ఇంకోటి ఏంటంటే మనం మళ్ళీ ఇందులోకి ఇచిమోలోకి వెళ్ళి లాగింగ్ స్పెయిన్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటాం. లాగింగ్ స్పెయిన్ అంటే ఏంటంటే ఈ గ్రీన్ కలర్ లైన్ ఉందా, దీన్ని మనం లాగింగ్ స్పెయిన్ అంటాం. సో ఇది ఒక కన్ఫర్మేషన్ 1 ఏంటంటే మనకు ఇది ఎప్పుడైతే మనకు బ్లూ కలర్ లైన్ ఈ బేస్ లైన్ ని బ్రేక్అవుట్ చేస్తుందో ఫస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది మార్కెట్ బులిష్ ఉందని. ఎప్పుడైతే కన్వర్జన్ లైన్ బేస్ లైన్ ని కింది సైడ్ కిందికి బ్రేక్ డౌన్ చేస్తుందో, ఇగో ఇక్కడ చేసిందా, ఓకేనా? ఈ విధంగా చేస్తే దీని మీనింగ్ మార్కెట్ బియరిష్ ఉందని మీనింగ్ అన్నట్టు గైస్, ఓకేనా? ఇది మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్. చూసుకోవాలి, ఫస్ట్ మనకు మార్కెట్ ఈ విధంగా బ్రేక్అవుట్ చేసిందంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లాగింగ్ స్పెయిన్ బ్రో. ఈ లాగింగ్ స్పెయిన్ కూడా ఏమవ్వాలంటే ఇగో ఈ విధంగా ఏంటంటే మనకు క్యాండిల్స్ కి పైన అయితే ఉండాలి,
ఓకేనా? పైనకైతే ఉండాలి లాగింగ్ స్పెయిన్ అనేది. చూసుకోవచ్చు మనకిక్కడ బ్రేకౌట్ గూడా జేసింది. అండ్ ఇక్కడ లాగింగ్ స్పెయిన్ గూడా పైకనేది వచ్చేసింది ఇక్కడ. సో, సెకండ్ కన్ఫర్మేషన్ గూడా అయిపోయింది. ఇక్కడ ఇంకా థర్డ్ కన్ఫర్మేషన్ ఏందంటే మళ్ళీ ఇక్కడ మనం ఈచిమోకులకు వెళ్లి ఇవి మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఈ 3ని గూడా. లీడింగ్ స్పిన్ ఏ, లీడింగ్ స్పిన్ బి, ప్లాట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఈ 3ని గూడా మనం యాక్టివేట్ చేసుకుంటాం. సో, దీంతోనేందంటే ఇది మన థర్డ్ కన్ఫర్మేషన్ బ్రో ఇది. థర్డ్ కన్ఫర్మేషన్ ఏందంటే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంది మనకు చూసుకోవచ్చు ఇక్కడైతే మనకు బేస్ లైన్‌కి ఈ బ్లూ కలర్ లైన్ 9 పీరియడ్ ఈఎంఏ మనకు బ్రేకౌట్ అనేది చేసింది. ఫస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంది మనకు లాగింగ్ స్పెయిన్ అనేది పైనికైతే ఉంది. చూసుకోవచ్చు క్యాండిల్స్ కిందున్నాయి. దీని పైనికైతే వచ్చేసింది. ఇది సెకండ్ కన్ఫర్మేషన్ గూడా అయిపోయింది. థర్డ్ కన్ఫర్మేషన్ ఏందంటే మనకు క్లౌడ్‌ని గూడా బ్రేకౌట్ అనేది చేయాలి. మార్కెట్ క్లౌడ్‌ని బ్రేకౌట్ చేసింది. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ క్లౌడ్‌ని బ్రేకౌట్ అనేది చేసింది. ఇది థర్డ్ కన్ఫర్మేషన్ బ్రో. ఈ 3 కన్ఫర్మేషన్‌ని తీసుకొని మనం సింపుల్‌గా ఏందంటే ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం ఇగ. ఓకే. ఇగో ఇక్కడ బ్రేకౌట్ చేసింది. ఇగో ఇక్కడ గూడా బ్రేకౌట్ చేసింది. బట్ ఇక్కడ అంత మంచిగా చేయలే. కానీ వెయిట్ చేసినాం మనము. ఇగో ఇక్కడ ప్రాపర్‌గా క్లౌడ్‌నైతే ఇగో బ్రేకౌట్ చేసిందే ఈ క్యాండిల్ వచ్చి ప్రాపర్‌గా బ్రేకౌట్ చేస్తే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే మన ఏదైతే బేస్ లైన్ ఉందో ఇగో ఇది గదా మనం ఇది మన మెరూన్ కలర్, రెడ్ కలర్ లాగా కనిపిస్తుందా మీకు? ఇది బేస్ లైన్. ఈ బేస్ లైన్ దగ్గరైతే పెట్టేసుకోవాలి. బేస్ లైన్‌కి ఇంకా కొంచెం కింద పెట్టుకుంటే ఇంకా బెటర్ మనకు. బేస్ లైన్‌కి చిన్నగా కిందికైతే పెట్టేసుకుంటాం. దాని తర్వాత మనము మన టార్గెట్ ఎక్కడి వరకు తీసుకోవాలంటే సింపుల్ గైస్ మళ్ళీ మనకు ఈ కన్వర్జన్ లైను ఇగో ఈ కన్వర్జన్ లైన్ ఉందా? సారీ ఇది లాగింగ్ స్పెయిన్ అంటారు గదా! ఈ లాగింగ్ స్పెయిన్ ఎప్పుడైతే మళ్ళీ దీంట్లోకి ఈ విధంగా క్యాండిల్స్‌లకి టచ్ అయితదో అప్పుడు మనం సింపుల్‌గా ఎగ్జిట్ అనేది అయిపోతాం. ఇక్కడ గూడా అవ్వచ్చు. లేదంటే మళ్ళీ ఇగో బేస్ లైన్‌ని ఎప్పుడైతే మనకు క్యాండిల్స్ అనేవి టచ్ చేస్తాయో ఎక్కడ టచ్ చేసినాయి ఎగ్జాక్ట్‌లీ ఇగో ఇక్కడ టచ్ చేసింది. ఓకేనా? ఇగో ఇక్కడ టచ్ చేసింది. ఇది గూడా అంత ప్రాపర్‌గా కాలే. ఇంకా వెయిట్ చేస్తాం మనము. ఎప్పుడైతే మనకు రెడ్ క్యాండిల్ ఈ విధంగా టచ్ చేస్తదో అప్పుడు మనం సింపుల్‌గా ఎగ్జిట్ అనేది అయిపోతాం. ఎగ్జాక్ట్‌లీ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు టచ్ అయింది. ఎగ్జాక్ట్‌లీ ఎగ్జిట్ అనేది అయిపోయినాం. సో, ఈ ట్రేడ్‌లో చూసుకోవచ్చు 1:2 1:2.31 అనేది దొరికింది. అంటే 1:2 కన్నా ఎక్కువనే దొరికిందన్నట్టు. మనకు ఒక ట్రేడ్‌లో జస్ట్ 1:1.5 కూడా దొరికిందనుకోండి బ్రో ఇదొక సక్సెస్‌ఫుల్ ట్రేడ్ అన్నట్టు. ఓకేనా? ఇక్కడ మనకు 1:1.5 అనేది దొరికింది. అర్థమైతుంది గదా! సో, ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు గైస్ మనకు ఈచిమోకు క్లౌడ్‌తోని. సో, ఇదే విధంగా ఒకవేళ బియరిష్‌లో మనకు ఎంట్రీ దొరికితే ఎట్లా తీసుకోవాలంటే నేను మీకు చూపిస్తా చూసుకోవచ్చు. బియరిష్ ఇగో ఇక్కడ మనకు మంచి ట్రెండ్ అనేది నడిచింది. ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంది మనకు? బియరిష్ ఉంటే మార్కెట్ లాగింగ్ స్పెయిన్‌ని సారీ ఈ బేస్ లైన్‌ని మన ఏదైతే ఈ బ్లూ కలర్ లైన్ ఉందో ఈ 9 ఈఎంఏ 9 పీరియడ్ ఈఎంఏ ఉందా ఇది ఎప్పుడైతే మనకు కింది సైడ్ బ్రేక్ డౌన్ చేస్తదో మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక్కడ మనకు ఏంది మార్కెట్ బియరిష్ అవ్వబోతుందని. సెకండ్ కన్ఫర్మేషన్ ఏందంటే ఇక్కడ మీరు ఈ లాగింగ్ స్పెయిన్‌ని గూడా చూసుకోవాలి. లాగింగ్ స్పెయిన్ గూడా మీకు ఈ విధంగా ఇగో ఆహ్, ఈ విధంగా మీకు ఇగో ఇక్కడికెళ్ళి చూసుకోవచ్చు. ఇవి మన క్యాండిల్స్ బ్రో. క్యాండిల్స్‌కి పైనుంది ఈ గ్రీన్ కలర్ లైను. ఎప్పుడైతే గ్రీన్ కలర్ లైన్ క్యాండిల్స్‌ని గూడా కింది సైడ్ బ్రేక్ డౌన్ చేసి క్యాండిల్స్‌కి కిందికొస్తదో అది మన సెకండ్ కన్ఫర్మేషన్. క్లియర్ అయిపోయింది గదా! సెకండ్ కన్ఫర్మేషన్ ఇది. ఇక థర్డ్ కన్ఫర్మేషన్ గూడా చూసుకోవాలి. థర్డ్ కన్ఫర్మేషన్ ఏందంటే, మనకు క్లౌడ్‌ని గూడా బ్రేక్ డౌన్ అనేది చేయాలి. క్లౌడ్‌కి కిందికైతే వచ్చేసేయాలి మార్కెట్. ఇగో ఎగ్జాక్ట్‌లీ ఈ క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ చూసుకోవచ్చు బ్రేక్ డౌన్ అనేది చేసేసింది క్లౌడ్‌కి. ఇది థర్డ్ కన్ఫర్మేషన్ గూడా మనకు అయిపోయింది ఇక్కడ. సింపుల్‌గా ఇగ మనం ఏం చేస్తాం ఎంట్రీ తీసుకుంటాం. ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఈ విధంగా బ్రేక్ డౌన్ చేయంగానే ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. దెన్ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టేసుకుంటాం మనము? ఇగో ఏదైతే మన ఈ బేస్ లైన్ ఉందో ఇది మెరూన్ కలర్ లైన్ ఉందో బేస్ లైన్ దీనికి కొంచెం పైనైతే పెట్టుకుంటాం ఈ విధంగా. దాని తర్వాత మనం టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటాం బ్రో? మళ్ళీ బేస్ లైన్ ఎప్పుడైతే క్యాండిల్ టచ్ అయితే అక్కడి వరకు మనము వెయిట్ చేసి సింపుల్‌గా మన టార్గెట్ అనేది బుక్ చేస్తాం. ఇగో ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ ఇగో ఈ క్యాండిల్ వచ్చి మనకు మన ఈ ఈ మెరూన్ కలర్ బేస్ లైన్ ఉండే గదా! సో, దీన్నైతే టచ్ చేసింది. ఇగో బేస్ లైన్ అంటే ఈ మెరూన్ కలర్ లైన్. ఇగో మెరూన్ కనిపిస్తుందా? బేస్ లైన్ ఇది. ఓకేనా? సో, దీన్ని టచ్ చేయంగానే సింపుల్ ఇక్కడ ఎగ్జిట్ అనేది అయిపోతాం మనం. ఎంత దొరికింది బ్రో? చూసుకోవచ్చు. 1:3.68 అంటే దగ్గర దగ్గర 1:3.5 అనేది దొరికిందిక్కడ మనకు. అర్థమైతుంది గదా! సో, మీకు నేను చెప్పినట్టు ఒక్క ట్రేడ్‌లో మీకు 1:1.5 దొరికినా అది ఒక సక్సెస్‌ఫుల్ ట్రేడ్ అన్నట్టు గైస్ మీకు. అర్థమైతుంది గదా! ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు గైస్ మనకు ఈచిమోకు క్లౌడ్‌తోని. సో, ఇది కొంచెం అడ్వాన్స్ స్ట్రాటజీ బ్రో. ఇది చెప్పడానికి వేరోళ్ళేందంటే మీ దగ్గర డబ్బులనేది తీసుకుంటుంటారు. బట్ మనం ఏందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేషినా.
అర్థమైతుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి చెప్తా చూడండి. మీకు ఎప్పుడైతే క్లౌడ్ కి మధ్యలో ఉంటుందో మార్కెట్ చూసుకోవచ్చు, ఈ క్లౌడ్ కి మధ్యలో ఉంది మనకు, అప్పుడు మనము అస్సలు ఎంట్రీ తీసుకోవద్దు. మనము 3 కన్ఫర్మేషన్‌లు తప్పకుండా చూసుకోవాలి. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంది? మనకు ఈ బేస్ లైన్‌ని బ్లూ లైన్ వచ్చేసి ఈ ఈ బ్లూ లైన్ ఉందా? ఈ బ్లూ లైన్‌ని మనం ఏమన్నాం ఇక్కడ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చూసుకుంటే బ్లూ లైన్‌ని కన్వర్జన్ లైన్ అంటాం. ఈ గ్రీన్ కలర్ లైన్‌ని లాగింగ్ స్పాన్ అని అంటాం. ఓకే. ఈ కన్వర్జన్ లైన్ బేస్ లైన్‌ని పైని సైడ్ బ్రేక్‌ఔట్ చేస్తే ఇది మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంది? మార్కెట్ బుల్లిష్ అవ్వబోతుంది. సెకండ్ కన్ఫర్మేషన్ ఏంది? మనకి లాగింగ్ స్పాన్ ఈ గ్రీన్ కలర్ లైన్ ఉందా? ఇది మనకు ఇగో చూసుకోవచ్చు. ఈ విధంగా కిందికెళ్ళొచ్చి ఏం చేసింది? క్లౌడ్‌కి సారీ, ఈ క్యాండిల్స్‌కి పైనికొచ్చేసింది. అంటే పైనికొచ్చేసిందంటే సెకండ్ కన్ఫర్మేషన్ ఇక్కడికెళ్ళి మార్కెట్ బులిష్ అవ్వబోతుందని. థర్డ్ కన్ఫర్మేషన్ ఏంది? మనకు ఇక్కడ చూసుకుంటే నేను మీకు డ్రా చేసి చూపిస్తా. థర్డ్ కన్ఫర్మేషన్ ఏందంటే ఇగో ఇది మన క్లౌడ్ బ్రో. ఇగో ఇక్కడికెళ్ళి క్లౌడ్ ఉంది. క్లౌడ్‌ని ఏం చేసింది? ఇగో ఈ గ్రీన్ కలర్ లైన్ బ్రేక్‌ఔట్ అనేది చేసింది. ఇది మన థర్డ్ కన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది. సింపుల్‌గా థర్డ్ కన్ఫర్మేషన్ అవ్వంగానే మనం ఏం చేస్తాం? ఇక్కడికెళ్ళి మార్కెట్ బులిష్ ఉందిరా నాయనా అని సింపుల్‌గా ఇగో ఇక్కడికి ఒక ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం? ఇగో ఎక్కడైతే ఎంట్రీ తీసుకున్నామో అక్కడికెళ్ళి మన బేస్ లైన్ ఎక్కడుందో దానికన్నా కొంచెం కిందికైతే ఈ విధంగా మనము స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటాం? ఎప్పుడైతే మన క్యాండిల్స్ వచ్చి ఈ బేస్ లైన్‌ని టచ్ చేస్తాయో అప్పటి వరకు వెయిట్ చేసి సింపుల్ ఇక్కడ ఎగ్జిట్ అనేది అయిపోతాం ఇక్కడ. ఓకే. ఇగో ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా ఈ ట్రేడ్‌లో కూడా చూసుకోవచ్చు ఎంత దొరికింది? 1:2 అనేది దొరికింది బ్రో మనకు. సింపుల్. ఓకేనా? ఇక్కడ మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేసే అవసరం లేదు. ట్రెండ్ ఏముంది చూసే అవసరం లేదు. అండ్ మార్కెట్ బులిష్ ఉందా? బియరిష్ ఉందా? ఏం చేస్తుంది? మీకు ప్రతి ఒక్కటి అర్థమైపోతది ఇక్కడ. మార్కెట్ సైడ్ బేస్ ఉందనుకోండి, మీకు క్లౌడ్‌కి లోపలొచ్చేస్తది. క్లౌడ్‌కి లోపల ఉందంటే అసలు మనం ఎంట్రీ ప్లాన్ చేయం. మనం 3 మనకు కన్ఫర్మేషన్స్ దొరికితేనే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అన్నట్టు. సింపుల్ గైస్. ఒక్కొక్కసారి మీకు చిన్న చిన్నగా స్టాప్ లాసెస్ హిట్ అవ్వచ్చు. బట్ మీకు చిన్న చిన్న హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అయితే. బట్ మీకు టార్గెట్ దొరికితే మీకు ఈజీగా 1:2, 1:3 ఒక్కొక్కసారి 1:5 కూడా దొరుకుతాయి. అర్థమైతుంది గదా. ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు. మీకు ఒక్క ట్రేడ్‌లో జస్ట్ 1:1.5 కూడా దొరికిందనుకోండి బ్రో. 1:1.5 కూడా దొరికింది. అదొక మన సక్సెస్‌ఫుల్ ట్రేడ్ అన్నట్టు. అర్థమైతుంది గదా. సో, ఈ విధంగా అయితే ఉంటదన్నట్టు బ్రో. ఐ హోప్ గైస్ మీకు చాలా క్లారిటీగా అర్థమైంది అని ఆశిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి మన డెల్టా ఎక్స్‌చేంజ్ ప్లాట్‌ఫార్మ్. సో, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఇచ్చినా వెళ్లి ఓపెన్ చేసుకోండి. ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అయితే ఉంటది. అండ్ 15 మినిట్‌లో మీ అకౌంట్ గూడా యాక్టివేట్ అనేది అయిపోతది. ఓకే. సో, మీరిక్కడ సింపుల్‌గా ఇచిమోకు క్లౌడ్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్‌మెంట్‌నైతే మెయింటైన్ చేయండి బ్రో. ఓకే. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.